తొందరలో అక్షయ తృతీయ రాబోతుంది. అసలు అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలనే నియమం ఏమన్నా ఉందా? అసలు అక్షయ తృతీయ రోజు ఎలాంటి పనులు చేస్తే శుభం కలుగుతుంది? మన సంస్కృతిలో ప్రతి పండుగ వెనక ఒక కారణం కనిపిస్తుంది. కాకపోతే ఒక్కోసారి ఆ కారణాన్ని మర్చిపోయి ఆచరణకే ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అందుకు ఉదాహరణే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాల్సిందే అన్న స్థాయిలో ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. నిజంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిన అవసరం లేదు. అక్షయ తృతీయ రోజున బంగారం కొని తీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని, ఏ పుణ్యకర్మని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకని అక్షయ తృతీయ రోజున తప్పకుండా దాన ధర్మాలు చేయాలని చెప్తారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉంటే ఈ కాలంలో ఉదక కుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అక్షయ తృతీయ నాడు విష్ణుమూర్తిని పూజించాలని మత్స్యపురాణం పేర్కొంటోంది. విష్ణుమూర్తి పాదాలను అక్షతలతో అర్చించి ఆ అక్షతలు దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తోందని చెప్తోంది. జపం, హోమం, వ్రతం, పుణ్యం, దానం ఇలా అక్షయ తృతీయ నాడు చేసే ప్రతి పని అనంతమైన ఫలితాన్ని ఇస్తుందని మాత్రమే గ్రంథాలు పేర్కొంటున్నాయి. అక్షయ తృతీయ నాడు వివాహం చేసుకుంటే ఆ బంధం చిరకాలం నిలుస్తుందని, జాతకరీత్యా వివాహ బంధంలో ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా అక్షయమైన ఫలితం దక్కుతుంది. కాబట్టి ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే మన సంపదలు కూడా అక్షయం అవుతాయన్న నమ్మకం మొదలైంది. అయితే కష్టపడో అప్పు చేసో సంపదను కొనుగోలు చేస్తే మన కష్టాలు, అప్పులు, పాపాలు కూడా అక్షయంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు మన పండితులు. అక్షయ తృతీయ రోజున వర్జ్యం, రాహుకాలంతో పనిలేదు. వైశాఖ శుక్ల పక్షోత్తర తృతీయ రోషిణీయుత దుర్లభ బుధచారేణ సోమనాపి ఉతాతథ. మత్స్యపురాణంలో 60వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ రోజున చేసే ఏ వ్రతమైనా, జపమైనా, దానాలైనా అక్షయమవుతాయని. పుణ్య కార్యాచరణతో వచ్చే ఫలితం అక్షయమైనట్లే. పాప కార్యాచరణతో వచ్చే పాపం అక్షయమవుతుంది. అక్షయ తృతీయ రోజున ఉపవాస దీక్ష చేసి ఏ పుణ్యకర్మను ఆచరించినా అక్షయముగా ఫలితాన్ని ఇస్తుంది. అక్షయుడైన విష్ణువును పూజిస్తున్నందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. ఈ రోజున ఏ శుభకార్యాలకైనా వారం, వర్జ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చని పండితులు చెప్తున్నారు. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తక ఆవిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం, మంచి కార్యాలను చేయవచ్చని పురోహితులు అంటున్నారు. ఇంకా గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనటం, బావి తవ్వటం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం. అలాగే అక్షయ తృతీయ నాడు ఈ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించిన, దైవనామ స్మరణ చేసిన, చివరికి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తాయని పండితులు చెప్తున్నారు. అక్షయ తృతీయ రోజున పరశురాముని జన్మదినం, పవిత్ర గంగానది భూమిని తాకిన పర్వదినం, త్రేతాయుగం మొదలైన దినం, శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుడిని కలుసుకున్న దినం, వ్యాస మహర్షి మహాభారతమును వినాయకుని సహాయంతో వ్రాయడం మొదలుపెట్టిన దినం, సూర్య భగవానును అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన దినం, శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షణగా నియమింపబడిన దినం, ఆదిశంకరులు కనకదారాస్తవంను చెప్పిన దినం, అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం, ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసుని బారి నుండి కాపాడిన దినం. అక్షయ తృతీయ రోజు అంత గొప్పది. ఈ రోజున అతిథులకు, అభ్యాగతులకు పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే ఏ రోజు ఆకలితో మనం అలమటించవలసిన రోజు రాదు. వస్త్రదానం వల్ల తదనుగుణ ఫలితం లభిస్తుంది. అర్హులకు స్వయం పాకం, దక్షిణ తాంబూలాదులు సమర్పించుకుంటే మన ఉత్తర జన్మలలో వాటికి లోటు రాదు. గొడుగులు, చెప్పులు, వ్యసనకర లాంటివి దానం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు నిషిద్ధ కర్మల జోలికి వెళ్ళకపోవడం ఎంతో శ్రేయస్కరం. భాగవతం ప్రథమ స్కందం ప్రకారం పరీక్షిన్ మహారాజు కలిపురుషుడికి 5 నివాస స్థానాలను కేటాయించాడు. అవి జూదం, మద్యపానం, స్త్రీలు, ప్రాణివధ, బంగారం. వీటితో పాటు కలికి లభించినవి ఇంకో 5: అసత్యం, గర్వం, కామం, హింస, వైరం. జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ పైన ఉన్న 5టికి ఇవి అనుషంగికాలు. ఆ పై 5టిని ఇవి నీడలా వెన్నంటే ఉంటాయి. అక్షయ తృతీయ రోజు ఎవరైనా ఈ 5ంటిలో ఏది జోలికి వెళ్ళినా కలిపురుషుడు దుష్ప్రభావం అక్షయంగా వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి
అక్షయ తృతీయ రోజు బంగారం ఖచ్చితంగా కొనాలనే నియమం లేదు. అక్షయ తృతీయ రోజు దాన ధర్మాలు చేసి ఆ పుణ్య ఫలాలని రెట్టింపు చేసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.